అనంతపురం జిల్లా యల్లనూరు మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరదలు సిద్ధంగా ఉన్న ఆంధ్ర అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రంథాలయం వద్ద మానవహారం నిర్వహించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తూ పరిశుభ్రతతో పాటు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం పరిశుభ్రత పాటించట్లేదు. అది అంటే మనకు కనిపించిన చెత్త మాత్రం కాదు. కనిపించిన చెత్త ఏంటంటే మీకు ఇల్లు ముందు అంటే మనకు ఎప్పుడు కూడా చూస్తాం. మన పర్టికులర్ గా ఇండియాలో ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, నేను ఆంధ్ర అని చెప్పట్లేదు, కేరళ కూడా అట్లా, నేను కేరళ నుంచి, కేరళ కూడా అట్లానే ఉంది. ఏంటంటే మన ఇంటూ చాలా బ్రహ్మాండంగా క్లీన్ చేసి పెట్టుకుంటాం. ఇల్లులో లోపల ఒక్క చెత్త కూడా ఉంటుంది. ఇల్లు బయట మన ఆ గేట్ ఒకసారి బయటకు వచ్చేస్తే అక్కడ ఏ ఉన్నా సరే పట్టించుకోం. కానీ మనం ఏమనుకున్నారంటే ఇంటి లోపల ఉంటే పరిశుభ్రత ఉంటే మనం బాగుంటాము, బయట ఉన్నది జరిగితే పర్లేదు, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు, అది కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని అనుకున్నాం. కానీ అట్లా కాదు. ఇప్పుడు మీరు చూసినదిలో అయితే మనం చాలా వరకు పంట పండించినప్పుడు చాలా వరకు పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం వస్తుంది, ఎరువులతో పాటు. కొన్ని కేసులో మన యూరియా కానీ అంటే పంట చాలా ఎక్కువ కావాలి అని చెప్పి ఎక్కువ యూరియా వేస్తాం. ఒక విధంగా మీకు పంట కొంత పెరిగి వస్తుంది, కానీ దాంతో పాటు కొంత ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఆ ఒక్క అన్నంలో ఉండిపోతాయి. మనం మళ్ళీ అది తింటాము, దాని నుంచి మళ్ళీ మనకు క్యాన్సర్ అలాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 3వ శనివారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ ని తీసుకొచ్చేందుకు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఈరోజు గ్రామాభివృద్ధే కాకుండా, సంక్షేమ పథకాలే కాకుండా పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకువెళ్తూ ప్రతి మండలంలోనూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఈ రోజు చాలా అద్భుతంగా మనకి చాలా వివరంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులని మనకి గుర్తు చేశారు. మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాల కింద మన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండిన్నాయి, మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండిన్నాయి. ఈ రోజు మన పరిస్థితులు, మన పిల్లల భవిష్యత్తు గురించి మనము ఎంతగానో ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ప్లాస్టిక్ ని నిషేధించడంలో కానీ, ఈ చెత్త వేస్ట్ మేనేజ్మెంట్ ని మనము పాటించడం కానీ, ఇవన్నిటినీ కూడా మన ఆరోగ్యం పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకే ఈ రోజు మనం తీసుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్స్ అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు చూసుకున్నారు, గతంలో కూడా ప్రతి నెల కూడా ఒక థీమ్ ప్రకారంగా ఈ రోజు మనము ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలని, ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన ఇల్లు చుట్టూ పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంటే మన ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయని నమ్ముతూ ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఏర్పాటు చేయడం జరిగింది. మన పంచాయతీలో ఏవైతే మన సప్లయర్ షాప్స్ లో ఏ విధంగా అయితే ఈ రోజు మనం టెంట్లు, చైర్లు ఇలా మనం రెంట్ తీసుకుంటామో, అదే విధంగా మనం వేడుకలు, ఫంక్షన్స్ జరుపుకునేటప్పుడు స్టీల్ సామాన్లు తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మూలక. అలాగే మన గౌరవ కలెక్టర్ గారు, మన జిల్లా పరిషత్ సిఇఓ మేడం గారు ప్రతిరోజు మన ఇంటి దగ్గరికి రిక్షా వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక డబ్బా అయితే పెట్టుకొని ఉంటారో ఆ డబ్బాలో వచ్చేసి మనం తడి చెత్త పెట్టుకోవాల్సి ఉంటుంది.